మహిళలపై దాడి చేసేవారిని ఉపేక్షించేది లేదని ఏపీ మంత్రి సబిత తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళ జుట్టు కత్తిరించి వివస్త్రను చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో మంత్రి సబిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే స్థానికులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామంలో తనపై దాడి జరిగిన సమయంలో ఎవరూ అడ్డు రాలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతి కష్టం మీద పోలీస్ స్టేషన్కు చేరుకున్నామని, అయినా కూడా స్థానిక పోలీసులు తనను ఏమాత్రం పట్టించుకోలేదని కన్నీరు మిన్నీరవుతోంది. ఒక మహిళపై ఇలా అందరూ కలిసి దాడి చేయడం చాలా అవమానకరం, చాలా తప్పు అనే విషయం మేము పార్టీలకు అతీతంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. గ్రామస్తులందరికీ తెలియజేసేది ఒక మహిళపై దాడి చేస్తున్నప్పుడు అందరూ అది తప్ప రైట్ అనేది మళ్ళీ కానీ ఒక మహిళని ఒంటరి మహిళని చేసి ఇలా కొట్టడం, ఇలాంటి ఎంటికలు కట్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా తప్పు. మరి ఇలాంటివి జరగకుండా కూడా పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళపై కూడా తగు చర్యలు తీసుకున్నారు. ఆల్రెడీ 11 మంది రిమాండ్కి కూడా పోయారు. మిగతా వారు కూడా సర్చ్ చేసి రేపు మొన్నటి లోపల వాళ్ళని కూడా రిమాండ్లోకి పంపించి కఠినమైన చర్యలు, ఏ పార్టీ వారైనా ఇలాంటివి చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. 11 మంది మీద మాత్రమే చేసినారు సార్ కేసు. ఉన్న వాళ్ళ మీద ఎందుకు మీరు వచ్చిన వాళ్ళని ఎందుకు తీసేసినారు? నాకు కొడువులు తీసుకొని వచ్చిన వాళ్ళని మీరు ఎందుకు తీసేసినారు సార్? నాకు వాళ్ళు కావాలంటే వాళ్ళు లేరు అని వీళ్ళే చెప్తారు సార్. వాళ్ళు లేరంట, వేరే ఉన్నారంట అని వీళ్ళే నాకు చెప్తున్నారు. ఉన్నారు, నేను కళ్ళారా చూసినాను సార్ అన్నా కూడా ఇప్పుడు 6 మందిని వాళ్ళు పట్టకరాలేదు సార్ నా దగ్గరికి. 6 మందికి వాళ్ళకి మీరు ఎక్కడ తిరిగి నాకు 6 మందికి వాళ్ళకి చేస్తేనే నేను బతుకుతాను, లేదంటే నేను కూడా ఇలాగే సరిపోవాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను సార్. ఎలాగన్నా కానీ మీరు నాకు న్యాయం చేయాలని మీ మీడియా వాళ్ళని నేను కోరుకుంటున్నాను సార్. మీకే బిడ్డలు ఉన్నారు కదా సార్, మీకే చేయాలి. ఒకవేళ నేను తప్పు చేసింటే నాకు కేసు పెట్టండి, నా మీద కేసు పెట్టండి. లేదంటే వచ్చి 4 ఏళ్ళు కొట్టిపోయినా నేను హ్యాపీ. ఒకవేళ నా కర్మ ఇంతట్లో ఉంది, నన్ను కొట్టిపోయినారని నేను అనుకుంది సార్. నడి బజార్ కీడ్చుకొచ్చి వంటి మీద ఒక్క పేరు కాకుండా తీసి నన్ను చెప్పులతో కొట్టి నా గంటలు